హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ పొలిటీషియన్, మాజీ హోంమంత్రి మైసూర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్కారం. సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఈ ట్రిపుల్ పీ విధానం పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది సార్. అంటే చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేయబోతున్నారంటూ మొదట వైసీపీ ఫుల్‌గా ప్రచారం చేసింది. ఇది ప్రైవేటీకరణ కాదు, ట్రిపుల్ పీ విధానం అని వీళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారేమో యాత్రల పేరుతో మెడికల్ కాలేజీలు సందర్శిస్తున్నారు. దీన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్ళి ఇది నెగెటివ్‌గా ప్రచారం చేసేలా చేస్తున్నారు. అసలు ఏంటి ట్రిపుల్ పీ విధానం? మరి ఇది మంచిదేనా? చెడుదేనా? మీరేం చెప్తారు సార్ దీనిపైన? అంటే మామూలుగా ప్రైవేట్ కాలేజీలైతే తప్పే అనుకోండి. హ్మ్. ఇందులో ప్రభుత్వ భాగస్వామ్యము, ప్రైవేట్ భాగస్వామ్యం 2 కలిపి ఉంటారు. అవును. అంటే మెడికల్ కాలేజీ నిర్వహణ అనంటే హ్మ్. కొద్ది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అవును. రెండోది ఒక జనరల్ హాస్పిటల్ ఉండాల. హ్మ్. ఏది హాస్పిటల్‌కు అనుసంధానంగా జనరల్ హాస్పిటల్ ఉండాల. హాస్పిటల్ ఉంటేనే ఆ కాలేజీకి అంగు. హ్మ్. ఎందుకంటే ఇతర డిగ్రీలు మాది కాదు. ఎంబీబీఎస్ అనేసరికి ఫస్ట్ ఇయరు, సెకండ్ ఇయరు, ఏదో థర్డ్ ఇయర్ వరకు అనాటమీ, ఫిజియాలజీ ఉంటది. బాడీ ఉండాల. డిసెక్షన్ చేయాల. మేము ఉన్నప్పుడైతే మేము చదువుకునేటప్పుడు ఒక లింబు ముగ్గురం కలిసి చేసేవాళ్ళం 3 మాసాలు. హ్మ్. ఇదైపోయినాక లెగ్గు 3 మాసాలు చేసేవాళ్ళం. తర్వాత థొరాక్స్ అబ్డామిన్ 6 మాసాలు. హ్మ్. హెడ్ 3 మాసాలు. ఇట్లా తరోగా ప్రతి పార్ట్ డిసెక్ట్ చేసి చూసి చదివేవాళ్ళము. హ్మ్. తర్వాత ట్యూటర్ ఏమన్నా అనుమానాలుంటే ఎక్స్‌ప్లెయిన్ చేసేవాళ్ళు. హ్మ్. ఈ ఇప్పుడు క్లాసుల్లో చెప్పేవాళ్ళు. ఓకే. ఇక్కడ వచ్చేసరికి ప్రైవేట్ కాలేజెస్ అంటే బాడీలు దొరకాలంటే కొద్ది కష్టం. హ్మ్. ఇప్పుడది ఆ విధానం వదిలేసి ఊరికే స్లైడ్‌లలో వాళ్ళకు ప్రొజెక్ట్ చేసి చూపిస్తున్నారు. హ్మ్. అదంత విజువల్‌గా అంత ఎఫెక్టివ్‌గా ఉండదు. రెండోది ఈ జనరల్ హాస్పిటల్ లేకపోతే ఫోర్త్ ఇయర్ నుంచి కష్టాలున్నాయి. జనరల్ హాస్పిటల్ ఉంటే పేషెంట్ ఉంటారు. పేషెంట్‌ని ఎగ్జామిన్ చేసి కేస్ షీట్లు రాయడం ఇదంతా అనుభవం వస్తది. పేషెంట్ దగ్గర పోయి చూసినప్పుడు విద్యార్థిగా చాలా మటుకు నేర్చుకుంటాం అన్ని కేసుల గురించి. అది గతంలో మేము ప్రభుత్వ కాలేజీలో చదివినాం కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రైవేట్ కాలేజీలు కూడా ఉన్నప్పుడు ఉన్నారు గానీ కొద్ది స్టాండర్డ్స్ ఉండేటివి. అప్పుడు గుల్బర్గాలో గానీ ఇతను రాజశేఖర రెడ్డి గారు చదివింది గుల్బర్గాలో ఉన్న ప్రైవేట్ కాలేజీ. హ్మ్. కాకినాడలో ఉన్నది. వరంగల్‌లో ఉన్నాయి. హ్మ్. ఇప్పుడు ఇవేమైనాయంటే 14 మెడికల్ కాలేజీ ఆహ్, పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ కింద తీసుకుంటున్నారు. ఓకే. పూర్తి ప్రైవేట్ కాదు. హ్మ్. పబ్లిక్ ప్రైవేట్ అనేసరికి ప్రభుత్వం షేర్ కూడా ఉంటుంది కాబట్టి హ్మ్. కొద్ది కంట్రోల్ ఉంటది. స్టాండర్డ్ మెయింటైన్ చేయగలుగుతారు. ప్రైవేట్ అయితే ఏం స్టాండర్డ్ మెయింటైన్ కాదు. ఆహ్, విద్యా అర్హత కొంత బావుండదు. హ్మ్. ఈ ప్రైవేటు, గవర్నమెంటు పార్ట్నర్‌షిప్ కాబట్టి ప్రభుత్వానికి గూడా పార్టిసిపేషన్ ఉంటది గాబట్టి, కొద్ది మేరకు స్టాండర్డ్ మెయింటైన్ జేయొచ్చు. ఓకే. కాకపోతే 13, 14 మెడికల్ కాలేజ్ అనేసరికి ఈ భారీ స్థాయిలో ఇంత అవసరమా అనేది. హ్మ్. ఎందుకంటే 14 మెడికల్ కాలేజ్ ఒక అవి ప కాలేజ్ ప్రారంభమైతే అక్కడ గూడా చదువుతారు గదా! హ్మ్. అప్పుడు వైద్య విద్యార్థులు ఓహ్! చాలామంది పట్టా తీసుకుంటారు. ఓకే. పట్టా తీసుకున్నాక ఇంతమంది వైద్యులకు ప్రాక్టీస్ చేసుకోవాలన్నా ఉద్యోగాలైతే గవర్నమెంట్ ఉద్యోగాలు పెద్ద ఉండవు ప్రభుత్వం. ప్రైవేటుగా వాళ్ళు ఏదైనా హాస్పిటల్‌లోనో అక్కడో ఇక్కడో పని చేసుకుంటా సంపాదించాల. హ్మ్. మరి అంతమంది విద్యార్థులకు ఉద్యోగావకాశాలు ఇవన్నీ కష్టాలున్నాయి కొన్ని. అవి గూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆయన గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఇప్పుడు పబ్లిక్, ప్రైవేట్‌కు పెద్ద తేడా రాకపోవచ్చు. కొద్ది తేడా ఉండొచ్చు. ప్రభుత్వం మీద అయితే ప్రభుత్వం మీద భారం తగ్గి కొంతవరకు భారం తగ్గుతది. ఓకే. ప్రభుత్వ కాలేజీలు అనేసరికి భారం ఎక్కువైతది. హ్మ్. అది భారం అనేసరికి అది ఎవరు కట్టాలా? మళ్ళా ప్రజానీకం కట్టాల్సిందే గదా! పన్నుల అవును సార్. రూపంలో. హ్మ్. ఎక్కడి నుంచొస్తది మెడికల్ కాలేజ్ రన్ జేయడానికి డబ్బు ప్రభుత్వం దగ్గర. అవును. ప్రభుత్వం విధించిన పన్నులు కడితేనే గదా వచ్చేది. హ్మ్. అది ప్రజల మీద గూడా కొంచెం భారం తగ్గినట్టు అవుతుంది. ఓకే. చదవాలనుకున్నోళ్ళకు ఎవరికైనా
అవకాశం లభ్యమవుతుంది. హ్మ్. కానీ ఈ మోతాదులో 14 కాలేజీలు ఆయన ప్రభుత్వం తరపున మొదలుపెట్టేదానికని తెచ్చినారు కానీ హ్మ్. వాటి బిల్డింగ్‌లకు, వాటి నిర్వహణకు అయ్యే ఖర్చు భారీ స్థాయిలోనే ఉంటది. ఓకే. మరి అంత ఖర్చు పెట్టగల స్తోమతలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉందా అంటే అది గూడా లేదు. ఆ పరిస్థితి గూడా లేదు. హ్మ్. ఎందుకంటే అప్పులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు హ్మ్. చేసిన అప్పులు కట్టేదానికి దాదాపు 50,000 కోట్ల రూపాయలు వడ్డీలకు, కంతులకే పోతుంది. ఓకే. లక్ష వచ్చే 1,30,000, 1,40,000 కోట్లొచ్చు. హ్మ్. పోతే మిగతాటి శాలరీస్ అండ్ పెన్షన్స్ 70%, 60% పోతాయి. హ్మ్. ఏముంటది పెద్ద ఉండదు. ఓకే. నిర్వహించాలన్నా భారం అవుతుంది కాబట్టి ప్రైవేట్ అని చెప్తుందనుకోండి ప్రభుత్వము. హ్మ్. కొంత మేరకు భారం తగ్గొచ్చు. స్టాండర్డ్ గూడా కొంచెం మెయింటైన్ చేసేదానికి ప్రభుత్వ సేవ్ ఉంది. పార్టిసిపేషన్ ఉంది కాబట్టి. ఓకే. ఆ స్థాయిలో అవసరమా లేదా అనేది ఒకటి ఆలోచన చేయాల్సిన విషయమే. ఓకే. సార్ ఇది వైసీపీకి కూడా ఒక అస్త్రంలా దొరికింది. అంటే పెద్ద ఎత్తున దీని మీద నెగెటివ్‌గా ప్రచారం చేస్తున్నారు. మొత్తం మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేసేస్తున్నారు, అమ్మేస్తున్నారు. ఇది నష్టపోవడమే ప్రజలు అని చెప్పేసి ఆయన మెడికల్ కాలేజ్ పర్యటన కూడా చేస్తున్నారు. పెద్ద ఎత్తున జనం కూడా వస్తున్నారు. అంటే ఈ స్థాయిలో తీసుకెళ్ళడం జరిగింది. మరి అయ్య అతను పోయినప్పుడు వాళ్ళ పార్టీ కార్యకర్తలు వాళ్ళు వీళ్ళు కుడతారులెండి. అదేం పెద్ద సమస్య కాదు. హ్మ్. ఇంత బట్ ఆయన తీసుకొచ్చిన 14 అయినా భారీ స్థాయిలో కొంచెం ఉంటాయి. ఓకే. చాలామంది ఆహ్, వైద్యులకు ఇబ్బంది అయితది. ఈ హ్మ్. ఈ స్థాయిలో ఉంటే. హ్మ్. ఇప్పటికే ఎక్కువైతున్నాయి గదా! ఇంకా ఓకే. మరీ ఎక్కువైతాయి గదా! ఈ ఈ ఇప్పుడు ప్రైవేటీకరణ లేనప్పుడు ఈయన ప్రైవేటీకరణ చేస్తారనేది హ్మ్. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ అని చెప్పినారు గదా! ఓకే. మరి ఇంగ ఆయన విమర్శలు, విమర్శలు చేస్తానే ఉంటారులెండి. ఓకే. సహజమే అతనికి. అంటే సార్ పబ్లిక్‌లో దీనిపైన ఎటువంటి అభిప్రాయాలున్నాయి సార్? అంటే మామూలుగా టీడీపీ కూడా కూటమి గవర్నమెంట్ కూడా పబ్లిక్ ఏముంటదిలెండి. ఏదో హ్మ్. పబ్లిక్‌కు సంబంధించిన సమస్య కాదు గదా! హ్మ్. కొంచెం కాలేజీల్లో చేరాలనుకునే విద్యార్థులకు అవును. ఈ ప్రభుత్వ కాలేజీల కంటే ఇక్కడ కొంచెం ఫీజులు ఎక్కువ ఉండొచ్చు. అది ఇవి ఖర్చు ఎక్కువ ఉండొచ్చు. హ్మ్. ఓకే. అది కొంచెం భారం అయితది. ఓకే. చదువుకునే వైద్య విద్యార్థులకు మాత్రం కొంచెం భారం అయితది. ఓకే. అది వాళ్ళు ఆలోచన చేయాల్సింది. ప్రజలకేం సంబంధం ఉంది? హ్మ్. ఎంతమంది వైద్యులొచ్చి సేవలు అందిస్తే సంతోషంగా తీసుకుంటారు. ఓకే సార్. అండ్ సార్ దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు మొన్న నర్సీపట్నం పర్యటనలో మాట్లాడుతూ, అధికారంలోనే ఉన్నా లేకపోయినా వీటిని ప్రైవేటీకరణ కానివ్వను, వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ని ప్రైవేటీకరణ కానివ్వను, నేను పోరాడతాను వీటిపైన నేను అధికారంలోకి వచ్చిన తర్వాత చూపిస్తానని చెప్పేసి చెప్తున్నారు. మరి వీటి ప్రైవేటీకరణ ఇప్పుడు వీళ్ళు చేసిన తర్వాత ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే రివర్స్ తీసుకుంటారంటారా? తీసుకోవచ్చు. దానికేముంది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమే గదా! హ్మ్. కొత్తేముంది. తీసుకోవచ్చు. హ్మ్. అంటే ఆయన ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ని కూడా ప్రైవేటీకరణ కానివ్వను ఉంది. కానీ ఆల్రెడీ ఇగ అయిపోయింది. అది ఏదో అవ్ అవుతుంటే గదా! హ్మ్. అవ్వాలి గదా! అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించింది. ఓకే. ఈళ్ళకి సంబంధం లేదు గదా! హ్మ్. ప్రైవేటీకరణ. ఓకే సార్.